హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో వెనమ్ ది లాస్ట్ డాన్స్కి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. దాదాపు అందరూ వెనమ్ ది లాస్ట్ డాన్స్కి సంబంధించిన ఫైనల్ ట్రైలర్ని చూసే ఉంటారు. చాలామందికి పిచ్చిగా నచ్చే ఉంటుంది. అలాగే సోనీ ఈ మూవీ ద్వారా మనకు నల్ని పరిచయం చేయబోతున్నారు. నల్ని యూజ్ చేసుకొని సోనీ వాళ్ళు ఒక అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ అండ్ ఎండ్ గేమ్ లాంటి మూవీని తీయొచ్చు. ఎందుకంటే నల్ ఒక థానస్ లెవెల్ థ్రెట్, అంతకంటే మించని నేను చెప్తాను. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే, మనము ఈ ఫైనల్ ట్రైలర్ని బాగా చూసినట్లయితే, బాగా గమనించినట్లయితే ఇందులో వెనమ్ ఎడ్డీ బ్రోక్తో కొన్ని విషయాలు చెప్తాడు. నా హోమ్ నన్ను కనిపెట్టేసింది, మా క్రియేటర్ అయిన నల్ మన కోసం వచ్చేస్తున్నాడు, నల్కి కావాల్సింది మన దగ్గర ఉంది. ఇలా వెనమ్ ఎడ్డీ బ్రోక్కి తన ప్లానెట్ గురించి, నల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంతకీ నల్ ఎందుకు వెనమ్ అండ్ ఎడ్డీ బ్రోక్ని హంట్ చేస్తున్నాడు, నల్కి వీళ్ళ నుండి ఏం కావాలి, ఇలా చాలా విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, ముఖ్యంగా కొత్త వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అసలు నల్ ఎవరు, ఇతన్ని గాడ్ ఆఫ్ సింబియాట్స్, కింగ్ ఇన్ బ్లాక్ అని ఎందుకు పిలుస్తారు, ఎంసీయూలోని వన్ ఆఫ్ ద పవర్ఫుల్ బీయింగ్స్ అయిన సెలెస్టియల్ని ఎలా చంపాడు, తను క్రియేట్ చేసిన ఫస్ట్ సింబియాట్ ఏంటి, ఆల్ బ్లాక్ నెక్రోస్వాడ్ని ఎలా క్రియేట్ చేశాడు, ఇలా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో నల్ స్టోరీ పార్ట్ 1 ఉంది, చూసేయండి. నల్ ఎవరని మీకు పిచ్చ క్లారిటీ వస్తుంది. నల్ క్రియేట్ చేసిన సింబియాట్స్లో వెనమ్ కూడా ఒకడు. సింబియాట్స్లో చాలా రకాలు ఉంటాయి, లైక్ కార్నేజ్ రెడ్ వన్, అలాగే వెనమ్ వచ్చేసి బ్లాక్ సింబియాట్. ఇలా అన్ని సింబియాట్స్లో కల్లా వెనమ్ చాలా స్పెషల్. ఎందుకేమని మీకు ముందు అర్థమవుతుంది. నల్ హైవ్ మైండ్ నుండి ఎస్కేప్ అయిన సింబియాట్స్లో వెనమ్ కూడా ఒకడు. అలా ఎస్కేప్ అయిన సింబియాట్స్ అన్ని ధర్మాన్ని, మానవత్వాన్ని, మంచితనాన్ని పాటిస్తూ ఉంటాయి. వెనమ్ కూడా అదే మార్గంలో నడుస్తూ ఉంటాడు. ఎస్కేప్ అయిన సింబియాట్స్ అన్ని ఇన్ని రోజులు వాళ్ళని తప్పు మార్గంలో నడిపించిన నల్ని తమ కేజీలో బంధిస్తాయి. అలా వెనమ్ ఎడ్డీని బాండ్ అవుతాడు. ఆ తర్వాత స్టోరీ మనం వెనమ్ మూవీస్లో చూసే ఉంటాము. అయితే ఇప్పుడు వచ్చిన ట్రైలర్ ప్రకారం నల్ వెనమ్ని ఎందుకు హంట్ చేస్తున్నాడు, అది కూడా గాడ్ ఆఫ్ సింబియాట్ అయిన నల్ జెనోఫేజెస్ని క్రియేట్ చేసి వాటిని కంట్రోల్ చేస్తూ వెనమ్ని హంట్ చేపిస్తూ ఉంటాడు. జెనోఫేజెస్ గురించి నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. నల్కి ఈ ఇద్దరి దగ్గర నుండి ఏం కావాలి అనే దాని గురించి మనము మాట్లాడుకుందాం. నల్ ఎందుకు వెనమ్ అండ్ ఎడ్డీని హంట్ చేస్తున్నాడు, అతనికి ఏం కావాలి అనే దాని మీద చాలా థీరీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ థీరీస్ కరెక్ట్ కావచ్చు లేదా రాంగ్ కావచ్చు, మీరైతే ఏది డిసైడ్ కాకండి. నెంబర్ 1, వెనమ్ అండ్ ఎడ్డీ బ్రోక్ బాండ్. వెనమ్ ఫ్యాన్స్ అందరూ తెలుసు అనుకుంటాం, ఎడ్డీ బ్రోక్ మరియు వెనమ్ యొక్క బాండ్ అనేది ది బెస్ట్ అని. అందుకే వీళ్ళిద్దరూ చాలా పవర్ఫుల్. మనము ఇప్పటి వరకు రియోట్ అండ్ డ్రేక్ యొక్క బాండ్ చూసాము, కార్నేజ్ అండ్ క్లీటస్ కసాడి యొక్క బాండ్ కూడా చూసాము. వీళ్ళ బాండ్ కంటే కూడా వెనమ్ ఎడ్డీ బాండ్ చాలా పవర్ఫుల్. ఈ ఇద్దరికి మంచిగా వర్కౌట్ అయింది. రియోట్ కూడా అంటాడు మీ బాండ్ చాలా పవర్ఫుల్ అని. అందుకే వెనమ్ అండ్ ఎడ్డీ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సింబియాట్స్ అయిన రియోట్ అండ్ కార్నేజ్ని డిఫీట్ చేయగలిగారు. ఇన్ కేస్ నల్ క్లింటర్ ప్లానెట్ మీద స్ట్రక్ అయి ఉండవచ్చు. అందుకే నల్ జెనోఫేజెస్ని క్రియేట్ చేసి వాటి ద్వారా వెనమ్ని హంట్ చేసి పట్టుకోవాలని ట్రై చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే వెనమ్ అండ్ ఎడ్డీ బాండ్ అనేది చాలా పవర్ఫుల్ కాబట్టి వీళ్ళ ద్వారా నల్ తాను స్ట్రక్ అయిన ఆ ప్లేస్ నుండి బయటకు రావాలని అనుకుంటున్నాడేమో. నెంబర్ 2, వెనమ్. నల్ క్రియేట్ చేసిన సింబియాట్స్లో వెనమ్ చాలా స్పెషల్, యూనిక్ అండ్ పవర్ఫుల్ సింబియాట్. కామిక్స్లో కూడా వెనమ్ గాడ్ ఆఫ్ లైట్నింగ్ పవర్తో నల్ని చంపేసి చివరికి తానే గాడ్ ఆఫ్ సింబియాట్స్ అవుతాడు. నల్ని చంపాలంటే అది ఓన్లీ వెనమ్ వల్లే అవుతుంది, ఎందుకంటే అంత క్యాలిబర్ వెనమ్ ఒక్కడికే ఉంది. నేను అనుకునేది ఏమిటంటే, నల్కి ఫ్యూచర్లో వెనమ్ చేతిలో చనిపోయినట్టు, వెనమ్ గాడ్ ఆఫ్ సింబియాట్స్ అయినట్టు విజన్స్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి తానే ముందు వెనమ్ని చంపాలని ట్రై చేస్తూ ఉండొచ్చు. వెనమ్ అడ్డు తొలగించుకుంటే నల్ని ఎవరు ఆపలేరు. అలా నల్ ఎంసీయూ మొత్తాన్ని తన చీకటి రాజ్యం చేసుకుని రూల్ చేయొచ్చు. నెంబర్ 3, నల్ కంట్రోల్ వెనమ్. నల్ హైవ్ మైండ్ నుండి చాలా సింబియాట్స్ ఎస్కేప్ అవుతాయి కదా. ఇది కామిక్స్లో ఎలా ఉంటుందంటే, థోర్ తన లైట్నింగ్తో గ్రెండల్ మీద అటాక్ చేయడం వల్ల ఎప్పుడు చూడనంత లైటింగ్ని ఒకేసారి చూసిన నల్కి దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది. అలా నల్ హైవ్ మైండ్ కంట్రోల్ తప్పుతుంది, సింబియాట్స్ మీద కంట్రోల్ పోతుంది. దీన్ని ఈ మూవీలో ఎలా చూపిస్తారో చూడాలి. సింబియాట్స్ మీద కంట్రోల్ పోయిన నల్కి మళ్ళీ ఆ సింబియాట్స్ మీద కంట్రోల్ తెచ్చుకోవాలని అనుకుంటాడు. వెనమ్ ఒక్కడిని కంట్రోల్ చేస్తే చాలు, మిగిలిన సింబియాట్స్ని ఈజీగా తన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. అందుకనే వెనమ్ని నల్ పట్టుకోవాలని అనుకుంటున్నాడేమో. నెంబర్ 4, డైలన్
ఎడ్రియన్ బ్రోక్ ఎవరో చాలా మందికి తెలియదు అనుకుంటాం. ఇతను ఎడ్డీ కొడుకు. ఇతనికి నల్కు ఉన్న పవర్స్ ఉంటాయి. ఎందుకంటే ఎడ్డీని వెనం చాలా రోజులు బాండ్ అయి ఉంటుంది కాబట్టి డైలన్ ఒక హైబ్రిడ్గా పుడతాడు. అందుకే ఇతనికి నల్తో పాటు ఈక్వల్గా పవర్స్ ఉంటాయి. అంతేకాకుండా డైలన్లో కోడెక్స్ ఉంటుంది. కోడెక్స్ అంటే సింబియోట్స్ యొక్క డిఎన్ఏ. ఈ కోడెక్స్ గురించి నల్ స్టోరీలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి ఒక్క సింబియోట్ డిఎన్ఏ డైలన్లో ఉంటుంది. అందుకే నల్ డైలన్ని బాండ్ అవ్వాలని అనుకుంటాడు. ఇది కామిక్ స్టోరీ. మరి ఇక్కడ డైలన్ లేడు. ఐ థింక్ డైలన్ ప్లేస్లో ఎడ్డీ ఉండవచ్చు అనుకుంటున్నాను. అందుకే నల్ ఎడ్డీ అండ్ వెనమ్ని హంట్ చేస్తున్నాడు అనుకుంటున్నాను. నెంబర్ 5 నల్ మల్టీవర్సల్ ట్రావెల్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. ఇప్పుడు ఎంసీయూలో మల్టీవర్స్ సాగా నడుస్తుంది, అది అందరూ తెలుసు. అదేవిధంగా నల్ కూడా ఒక మల్టీవర్సల్ విలన్. ఇతని వల్ల మల్టీవర్స్కి థ్రెట్ ఉంటుంది. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్లో డాక్టర్ స్ట్రేంజ్ వేసిన స్పెల్ మిస్లీడ్ అయ్యి సోనీవర్స్లో ఉన్న వెనమ్ అండ్ ఎడ్డీ ఎంసీయూ ఎర్త్ 616కి మల్టీవర్సల్ ట్రావెల్ చేసి వస్తారు. ఇప్పటి వరకు ఎంసీయూ హిస్టరీలోనే మల్టీవర్సల్ ట్రావెల్ చేసిన ఫస్ట్ సింబియాట్ మన వెనమే. ఆ తర్వాత మళ్ళీ డాక్టర్ స్ట్రేంజ్ ఇంకో స్పెల్ వేయడంతో వెనమ్ అండ్ ఎడ్డీ మళ్ళీ తిరిగి సోనీవర్స్లోకి వచ్చేస్తారు. కానీ వెనమ్ యొక్క పీస్ అక్కడే ఉండిపోతుంది. అయితే మల్టీవర్సల్ ట్రావెల్ చేసింది వెనమ్ ఒక్కడే కాబట్టి నల్ వెనమ్ని పట్టుకొని వెనమ్ ద్వారా మల్టీవర్సల్ ట్రావెల్ చేసి మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయాలని అనుకుంటున్నాడేమో. వెనమ్ని నల్ పట్టుకుంటే అప్పుడు నల్కి మల్టీవర్స్ పై యాక్సెస్ వస్తుంది. ఇదైతే కన్ఫర్మ్ అయ్యేలా ఉంది, చాలామంది అంటున్నారు. అయితే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఇది నాకున్న డౌటు. మల్టీవర్స్ టైం ఇవేవి పుట్టక ముందు నల్ పుట్టాడు. అలాగే నల్కి ప్రతి యూనివర్స్ మీద యాక్సెస్ ఉంటుంది. అందుకే కదా నల్ సింబియాట్స్ని తనకు కావాల్సిన యూనివర్స్ మీదకు పంపాడు. అందుకే కదా నల్ని మల్టీవర్స్ విలన్ అని అంటున్నాం. కామిక్స్లో కూడా నల్ గార్ ప్లానెట్ మీదకు వెళ్ళి తన ఆల్ బ్లాక్ స్క్వాడ్ని పోగొట్టుకుంటాడు. గార్ ఎంసీయూలోనే కదా ఉండేది. మరి అప్పుడు నల్కి ఎంసీయూ యూనివర్స్ మీద యాక్సెస్ ఉంటుంది కదా, అప్పుడు నల్ ఎలా ఎంసీయూలోకి రావాలని అనుకుంటున్నాడు? నల్ చంపిన సెలిస్టియల్ హెడ్ కూడా ఎంసీయూలోనే ఉంటుంది. మరి ఇక్కడ ఎందుకు నల్ వెనమ్ ద్వారా మల్టీవర్సల్ ట్రావెల్ చేయాలని అనుకుంటున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. ఇది తెలియాలంటే మనం కన్ఫర్మ్గా మూవీ చూడాల్సిందే. నెంబర్ 6 నల్ వాంట్ స్పైడర్ మ్యాన్. మనము ఇలా కూడా అనుకోవచ్చు కదా, నల్కి స్పైడర్ మ్యాన్ వల్ల థ్రెట్ ఉంటుందని తెలుసుకున్న నల్ ఎలాగైనా స్పైడర్ మ్యాన్ని చంపాలి అనుకుంటాడు. అలా నల్ వెనమ్ ద్వారా మల్టీవర్సల్ ట్రావెల్ చేసి స్పైడర్ మ్యాన్ని చంపాలని అనుకుంటున్నాడేమో. నెంబర్ 7 నల్ వాంట్ హిజ్ ఆల్ బ్లాక్ నెక్రోస్వాడ్. ఇది కొంచెం క్రేజీగా అనిపించవచ్చు. వెనమ్ ఒక యూనిక్ సింబియాట్, అందులో ఇది ఒక బ్లాక్ సింబియాట్ కాబట్టి నల్ ఎలాగైతే తన ఫస్ట్ సింబియాట్ని ఒక కత్తిలాగా బ్లాక్ డార్క్నెస్లోంచి క్రియేట్ చేశాడు, అలాగే వెనమ్ని ఉపయోగించుకొని మళ్ళీ ఒక నెక్రోస్వాడ్ని క్రియేట్ చేయడం కోసము వెనమ్ అండ్ ఎడ్డీని హంట్ చేస్తూ ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ మనము మూవీ వచ్చేంత వరకు ఏమీ చెప్పలేము. ఇప్పుడు నేను చెప్పిన ఈ 7 థీరీస్ కరెక్ట్ కావచ్చు లేదా రాంగ్ కావచ్చు. ఇవి జస్ట్ థీరీసే. ఇంకా ఇవి గైస్ నాకు తెలిసిన రూమర్స్, బయట నెట్లో ట్రెండ్ అవుతున్న థీరీస్. ఈ థీరీస్లో ఏ థీరీ కరెక్ట్ అవుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీరు కోరేది ఒక లైక్, ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. నేనైతే డైలీ వీడియోస్ చేస్తున్నా, డైలీ పోస్ట్ చేస్తున్నా, కానీ ఎవరు చూసినా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. అది కొంచెం చాలా బాధగా ఉంది. అలాగే వెనమ్ ది లాస్ట్ డాన్స్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేయండి, డిస్క్రిప్షన్లో ఇస్తాం. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ కూడా మేము డిస్క్రిప్షన్లో ఇస్తాం, వెళ్ళి ఫాలో కండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. ఓకే, బాయ్ గైస్.